హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేస్తాననేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మహాలక్ష్మి పథకాన్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ బస్ లో మనం జర్నీ చేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా? అవునా, నిజమా? ఇలా మనం బస్ స్టాప్ లలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ బస్సెస్ ప్లాట్ఫామ్ అని రాసి ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటుందో అక్కడికి మాత్రమే ఎలక్ట్రికల్ బస్సెస్. ఈ బస్ ఏ రూట్ నుంచి వెళ్తుంది అనేది మనకి డిస్ప్లే లో చూపిస్తే లోపల ఎలా ఉంటుందంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీసీ కెమెరా ఉంటుంది. అంతమంది జనాల నుంచి తోసుకుంటూ నాకైతే ఒక సీట్ కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఫ్రీ ఆధార్ కార్డ్ పథకం వల్ల లేడీస్ కి ఉపయోగం ఉన్నాయి, కానీ జెంట్స్ కి మాత్రం ఏ బస్ ఎక్కినా ఖచ్చితంగా వాళ్ళు నించోనే జర్నీ చేయాల్సి వస్తుంది. బస్ ఎక్కాను, ఆధార్ కార్డ్ యూస్ చేసి ఎలక్ట్రికల్ బస్ లో నేను జర్నీ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కండక్టర్ అక్కడ నుంచి జరగడానికి కూడా అక్కడ స్పేసే లేదు అసలుకి. వాళ్ళని తోసుకుంటూ తిట్టుకుంటూ ఎలా అలా లాస్ట్ వరకు వెళ్ళి టికెట్ అని తీసుకొని వచ్చాడు. ప్రతి సీటుకి మొబైల్ USB చార్జెస్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 365 కిలోమీటర్లు ఈజీగా జర్నీ చేయొచ్చు. ఎలక్ట్రికల్ బస్సెస్ కాబట్టి మనం బస్ లో కూర్చున్న ఫీలింగ్ కూడా ఉండదు, చాలా స్మూత్ గా మనకి డ్రైవర్ అన్న చెప్తున్నాడు. ప్యాసింజర్స్ కి ఫుల్ సేఫ్టీ ఉంటుంది, కానీ బండి స్టార్ట్ అవ్వదు, మూవ్ అవ్వదంట. అలానే ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ ఎమర్జెన్సీ హారన్ వినిపిస్తుంది, ఆటోమేటిక్ గా డోర్స్ ఎక్కడికి అక్కడికి ఓపెన్ అయిపోతే పబ్లిక్ కి ఎలాంటి రిస్క్ ఉండకుండా ఉంటుంది అని ఈ డ్రైవర్ అన్న మనకు చెప్తున్నాడు. ఈ బస్ కి ఎటువంటి గేర్స్ అయితే ఉండవు, బస్ కి ఎక్సిలేటర్ బ్రేక్ మాత్రమే ఉంటుంది, క్లచ్ ఉండదంట. డ్రైవర్ అన్నకి నచ్చినట్టు స్పీడ్ లో పోవడానికి ఉండదు, 80 కిలోమీటర్ల చొప్పున స్పీడ్ లాక్ ఉంటుంది అంట. డ్రైవర్ అంటే బస్ మొత్తంలో నేను ఒక్కదన్నా లేడీస్ ఉన్నా. ఎక్కడి నుంచి అంటే కరీంనగర్ నుంచి హన్మకొండ వరకు నేను ఇద్దరు మాత్రమే బస్ లో పడుకున్నాను. ఇద్దరు సేఫ్ సెక్యూరిటీ బ్యాక్ అండ్ ఫ్రంట్ సిస్టమ్ ఉంది కాబట్టి ముందు స్క్రీన్ లో డ్రైవర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది వెనక ఏం జరుగుతుంది. మీరు చూడొచ్చు, హన్మకొండ బస్ స్టాప్ లో నైట్ 2 అయినా కానీ ఎంతమంది జనాలు ఉన్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఏమో తెలియదు. అందరు డ్రైవర్ జనాలకి లాల్ సలాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి.